నమస్తే మ్యామ్. నమస్కారం నాన్న. చాలా ఆనందంగా ఉంది ఈరోజు. మీ ఛానల్ ద్వారా మీ ద్వారా నేనేమన్నా చూసే ప్రేక్షకులకు ఒక చక్కటి 2 ముక్కలు చెప్పగలిగితే నాకు అంతే ఆనందదాయకంగా ఉంటుంది. అయితే ఇప్పుడు మీరు అసలు మీ ఫస్ట్ టైం ఆధ్యాత్మికతపై మీకు ఎట్లాంటి, అంటే చిన్నగా ఉన్నప్పుడు పూజలు అవన్నీ చేస్తుంటారు కదా, చేస్తున్నప్పుడు కొంతమంది పిల్లలు ఇరిటేట్ అవుతుంటారు, కొంతమంది బలవంతంగా పూజలు చేపిస్తుంటారు, కొంతమంది చిన్నప్పటి నుంచి ఇంట్రెస్టింగ్గా చేస్తారు. మీ బాల్యం ఎలా ఉండింది, మీ స్పిరిచువల్ లైఫ్ ఇన్ యువర్ చైల్డ్హుడ్? బలవంతం లాంటివి ఎప్పుడు మా ఇంట్లో లేవు. రైట్. ఎందుకంటే సహజంగా ఇష్టపడని ఒక వాక్యం చెప్తున్నానండి. బ్రాహ్మణ కుటుంబం అని ఎందుకు అంటానంటే ఈ కులం అనే పేరుతో దాన్ని ఎంత ఇబ్బంది చేసేసారంటే, ఒక బ్రాహ్మణ స్త్రీని అని చెప్పడానికి కూడా ఇంకెవరైనా వినడానికి ఇబ్బంది పడతారేమో అన్న పరిస్థితిలో వచ్చేసాం మానసికంగా అందరం. కానీ ఒక బ్రాహ్మణ కుటుంబంకి సంబంధించిన వ్యక్తిని కాబట్టి ఒక అమౌంట్ పూజలు ఇంట్లో నడుస్తూనే ఉంటాయి. సో అది అలవాటు, కొట్టిన పిండిలో ఒక అలవాటు ఉంటుంది. అలా అని మా ఇంట్లో పెద్ద అసలు నేను చేస్తున్నంత పూజలు కూడా మా ఇంట్లో లేవు. నార్మల్ మా అమ్మగారు ఏం చేసేవారంటే నోములు కానీ వ్రతాలు కానీ పండగ పూట కానీ ఒక పద్ధతిగా కంప్లీట్గా శాస్త్రోక్తంగా సనాతన ధర్మం ప్రకారం ప్రతి పండుగలు జరుపుకోవడం, అత మంగళగౌరి నోములు ఇలా మా అమ్మ. మా నాన్నగారిది చాలా ఏంటంటే బ్యాలెన్స్డ్గా ఉండడం. ఉద్యోగం వెళ్ళేవాడు కదా ఆయన, పొద్దున ఏదో ఆయన పాటికైనా చిన్న పూజ చేసుకొని వెళ్ళిపోయాడు. పెరిగిందంత ఎక్కడ మేడం? అంతా హైదరాబాద్ సంతోష్ నగర్ కాలనీ, సైదాబాద్ దగ్గర. పక్కా ఇక్కడే, ఏం పక్కా లోకల్, పక్కా హైదరాబాద్. అయితే ఏంటి అంటే నాకు ప్రత్యేకించి మీరు ఈ ప్రశ్న ఆధ్యాత్మిక ఒక ప్రోగ్రాంలో మీరు నేను అడుగుతున్నారు కాబట్టి బహుశా ఇప్పటి వరకు చెప్పనిది నేను ఒక విషయం చెప్తాను. చాలా చిన్న వయసు నాకు తెలిసి బహుశా నేను ఒక 4వ క్లాస్లో ఉండింటానేమో, మరి 5వ క్లాస్లో గుర్తులేదు. అంటే ఐ షుడ్ హ్యావ్ బీన్ 7, 8 అరౌండ్ 8-9 ఇయర్స్ ఏజ్ నాది. స్కూల్ అయిపోయిన తర్వాత నాకు ఈ రోజుకి ఆ సంఘటనలు గుర్తున్నాయి అన్నమాట. అది మరి ఒకరోజు జరిగిందా కొన్ని రోజులు జరిగిందో నాకు ఐడియా లేదు. నేను ఒక్కదాన్ని అలా నడుచుకుంటూ వచ్చేదాన్ని. ఆ వయసుకే నేను నడుచుకుంటూ వస్తుంటే నేనెవరు, భూమి ఏంటి, మనుషులు అనేవాళ్ళు ఉన్నారా, ప్రాణం ఉందా, ఆ ప్రాణం ఇలా తింటుంటుందా, అలా నాకు తెలియకుండానే నాలో నేనే ఎంత దూరం వెళ్ళిపోయేదానో. అలా ప్రశ్నలు ఎంత దూరం వెళ్ళిపోయిందంటే అసలు ఇదంతా ఏంటి, జగత్తుందా, నేను ఎవరు అన్న ప్రయాణం మొదలైంది. అసలు ఎలా ఉండేదంటే నా చుట్టూ ఉన్నదాన్ని ప్రశ్నించుకుంటూ తెలియకుండా మనం అవుటర్ స్పేస్కి వెళ్ళిపోతాం. అవుటర్ స్పేస్కి వెళ్ళిపోవడం అంటే ఈ స్థాయి ప్రశ్న జరుగుతుంది. నేనున్నానా, అమ్ముందా, నానుందా, తమ్ముడు ఉన్నాడా, స్కూల్ ఉందా, ఫ్రెండ్స్ ఉన్నారా, టీచర్లు ఉన్నారా, అతను వీళ్ళందరూ ఉన్నారా, గోడ ఉందా, ఇండ్లు ఉన్నాయా, క్వార్టర్స్ ఉన్నాయా, షాపులు ఉన్నాయా. చాలా వేగంగా ఉండేది నా బుర్ర. అలా వెళ్ళి అసలు ఎవరిదంతా, ఎందుకు పుట్టాం మనమంతా, దేనికి పుట్టాం మనమంతా. ఒక పాయింట్లో నాకు అసలు ఆ వయసుకి ఇట్లా కళ్ళు తిరిగే ఒక్క నిమిషం. మీ పూర్వజన్మ సుకృతం ఏంటది? క్వశ్చన్ నేనెవరు, ఎవరు అంటే వెళ్ళి ఆ వయసులో ఆలోచించాం కదా. అలా ఎంత అంటే అది ఎంత తీవ్రంగా ఉండేదంటే ఆ ప్రశ్న నన్ను ఆగేది కాదు, ప్రశ్న ఆగేది కాదు. ఒక స్థాయికి వచ్చేసరికి ఎలా కళ్ళు విపరీతంగా, అంటే మేబీ అట్ వాట్ పేస్ బ్రెయిన్ వాస్ థింకింగ్, ఒక కళ్ళు తిరిగినట్టు అనిపించి నాకు ఆ గోడ ఈ రోజుకి గుర్తుంది. నేను ఎక్కడ అలా తూలి ఆ గోడకు అలా వాలి నిలబడేదాన్ని. ఒక నిమిషానికి నిలబడిన తర్వాత నా చేయిని నేనే ఇలా గిల్లుకున్నా. అంటే అసలు నేననే వ్యక్తిని కూడా ఉన్నానా లేదా, ప్రాణం ఉంటుందా, ఎవరిదంతా జగన్మిథ్యా మీకు చిన్నప్పుడు అర్థమైంది. మళ్ళీ అనుకుని అబ్బా నేనున్నాను, స్కూల్ ఉంది, హోంవర్క్స్ ఉన్నాయి, టెస్టులు ఉన్నాయి. ఇది 8 వెరీ క్లియర్గా తెలుసు నాకు, 8.5 years. ఎందుకంటే మా స్కూల్ అక్కడి నుంచి మళ్ళీ మారిపోయింది, ఇంకో చోటికి వెళ్ళిపోయింది. సో నాకు ఈ బ్రాంచ్ టు ఆ బ్రాంచ్ వెళ్ళినప్పుడు నేను ఇంకా పెద్దదాన్ని అక్కడ. ఏదో సాధన చేశారు కాబట్టి తెలీదు నాన్న, ఇవన్నీ మీలాంటి వాళ్ళు పొగుడుతుంటే నాకు ఆనందంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. కానీ మరి నిజమేంటంటే ఎందుకంటే చిన్నప్పుడు అట్లాంటి థాట్స్ రావు జనరల్. ఏదో ఎంతసేపు ఆడుకోవాలి, ఏం తినాలి, ఏ కార్టూన్ చూడాలి, ఏం ఆడుకోవాలి అన్న థాట్సే వస్తాయి తప్ప అంటే ఎవరు అన్న థాట్ రాదు. అలా ఆడుకునే ప్రపంచంలో, కార్టూన్స్ చూసే ప్రపంచంలో కూడా నా మైండ్ వెళుతూ ఉన్నా దాంతో పాటు ఎప్పుడు ఒక నిజాన్వేషణ, ఇన్ సర్చ్ ఆఫ్ ట్రూత్, సత్యాన్వేషణ, అది ఎప్పుడు నేను ఉన్న ప్రతిసారి నేను ఎక్కడ ఉంటే అక్కడ నన్ను ప్రశ్నిస్తూ ఉండేది. ఆ ప్రశ్న ఒకసారి నన్ను చాలా ఇట్లా
కంబర్సమ్ అంటాం అంటే ఒక ఓపిక అయిపోయేది ఒక్కొక్కసారి ఆ ప్రశ్నకి. ఎందుకంటే ఆ ప్రశ్న ఏమిటి 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 అసలు అసలు విపరీతంగా ఉండేది నాతో పాటు. నేను ఎప్పుడు ఎవరితో షేర్ చేయలేదు. ఈరోజు మీరు అడిగారు కాబట్టి సందర్భం అనిపించి చెప్తున్నాను. మీరు ఇంకో భక్తి అడిగారు. మనకు భక్త మార్కండేయ సినిమాలు, ఇవన్నీ సినిమాలు నాకు మా నాన్నగారికి ఎంత సినిమాలు ఇష్టం అంటే బ్లాక్ అండ్ వైట్ సినిమాలు. నాకు ఆ భక్తి సినిమాలు అంటే మహా పిచ్చి మహా పిచ్చి మహా పిచ్చి. ఇది కూడా నేను పెద్ద వయసులో ఎక్కువ భక్తి సినిమాలు బాగా వచ్చాయి. భక్తి సినిమాలు, మన సతీ స్త్రీలు, పతివ్రత స్త్రీలు, తర్వాత ఇతిహాస పురాణాల సినిమాలు, మోరల్ వాల్యూస్ నింపే చాలా. అంటే మన శ్రీకృష్ణ పాండవీయము, తులాభారము, ఇవన్నీ చాలా బాగుండేది. అసలు నాకు అన్ని సినిమాలు ఒకటి. దూరదర్శన్లో చూసేవాళ్ళ? దూరదర్శన్ ఇంకా వేరే ఆప్షనే ఉంది. ఎందుకంటే బయట సైన్మా వచ్చేది. ఎందుకంటే బాగా అందం, ప్రతి భాషకి ప్రకృతి వికృతి అని ఉంటుంది. దేని అందం దాందే, చాలా అందంగా ఉంటుంది. ఏంటంటే అది మనసులో నుంచి మాట్లాడాలి.